అసెంబ్లీలో పీఆర్సీకి సంబంధించి అసెంబ్లీలో పీఆర్సీకి సంబంధించి హడావడి అనమాట. అయితే ఉద్యోగుల కోసం పీఆర్సీ నియమించాల్సిందే, మండలిలో ప్రత్యేక ప్రస్తావనతో ఎమ్మెల్సీ కల్పలత విజ్ఞప్తి. ఐఆర్ 23% మించి ప్రకటించాలన్న చంద్రశేఖర్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీ కోసం కమిటీ ప్రకటించాలని ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి కోరారు. ముఖ్యంగా శాసన మండలిలో జరిగిన ప్రత్యేక ప్రస్తావనలో ఆమె పీఆర్సీ అంశాన్ని అయితే దృష్టికి తీసుకొచ్చారు. పీఆర్సీ కమిటీ ప్రకటన జాప్యం జరిగితే కనీసం మధ్యంతర వృత్తి ఐఆర్ అయితే ప్రకటించాలని కోరారు. మరో ఎమ్మెల్సీ పర్వత ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేస్తూ ఉద్యోగులకు 23% తగ్గకుండా ఐఆర్ ప్రకటించాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగులకు అలవెన్సులు ఇవ్వాలని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు అయితే కోరారు. తేమ పేరుతో పత్తి రైతులనైతే ఇబ్బందులకు గురి చేయడం కరెక్ట్ కాదన్నారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి కీలక చర్చ జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇద్దరైతే గట్టిగా పోరాటం అయితే జరిగింది. ఎమ్మెల్సీలు ఇద్దరును ఉద్యోగులకు సంబంధించి పిఆర్, అదేవిధంగా ఐఆర్కి సంబంధించి ప్రభుత్వం అయితే మరి దీనికి సంబంధించి డిస్కషన్ అయితే జరిగింది. ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్లారు. సో ఇది మరి మనకి అసెంబ్లీలో జరిగిన హడావడి అనమాట. ఉద్యోగులకు సంబంధించి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.